ఓకే, మరి పెప్పర్ చికెన్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పెప్పర్ చికెన్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ పావు కిలో, తరిగిన ఉల్లిపాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 5, తరిగిన వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, నిమ్మకాయ 1, కరివేపాకు 2 రెమ్మలు, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా. ఓకే, మరి పెప్పర్ చికెన్ తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో స్టార్ట్ చేద్దామా జ్యోతి గారు? తప్పకుండా అండి. ముందుగా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఓకే, కొంచెం ఆయిల్ హీట్ ఎక్కాక ఓకే ముందుగా మనం కరివేపాకు వేసుకుందాం. కొంచెం గార్లిక్ యాడ్ చేద్దాం. దానికి రాదులేండి, ఇది అడ్డం ఉంది కదా, రాదు, వేయొచ్చు, నిరభ్యంతరంగా వేయొచ్చు. జాగ్రత్త, దానికి అంటించకండి మీరు. సో కరివేపాకు కొంచెం గార్లిక్ వేసుకుందాం. మంచిగా నైస్గా రోస్ట్ చేసుకుని ఆనియన్ వేసుకుందాం. ఇప్పుడు మీరు అంటే అసలు ఇలా వంట చేసేటప్పుడు కూడా మీకు ఎప్పుడు తినాలనిపించదా? లేదండి. ఎందుకు అలాగా? చిన్నప్పటి నుంచి అంతేనా? నాకు చిన్నప్పటి నుంచి వెజిటేరియన్ అంటేనే ఇష్టం. అందరూ నాన్ వెజ్ తినేవాళ్ళు? నాన్ వెజ్ అందరూ, మా ఫ్యామిలీ అంతా నాన్ వెజ్ బాగా ఇష్టం నాకు వాళ్ళకి. మరి మీకు ఎందుకు ఇష్టం లేదు? అంటే తినేవారు కాదండి, అది మీకు అలా నాకు అలవాటు వచ్చిందేమో. ఓహోహో. చిటికెట్ సాల్ట్ వేద్దాం. ఇప్పుడు ఉల్లిపాయ అంతా కొంచెం రంగు రావాలి. సో దీనికి మనం చికెన్ ముందు మ్యారినేట్ చేసుకోవడం అలా లేదండి. సో చూద్దామా ఒకసారి చూడండి. పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడేమో కొంచెం గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకుందాం మనం. ఓకే, ఎందుకంటే దీంట్లో మనం రెడ్ చిల్లీ పౌడర్ వాడతాం. పెప్పర్ అనుకున్నాం కాబట్టి ఇది కూడా కైండ్ ఆఫ్ పెప్పర్ కాబట్టి గ్రీన్ చిల్లీస్. సో అంటే మీ ఇంట్లో ఎలా కొద్దిగా బాగా స్పైసీగా తింటారా లేకపోతే నార్మల్ స్పైసీ? ఇప్పుడు మనం చికెన్ యాడ్ చేసుకుందాం. ఓకే, సో ఇంకా పీసెస్ సైజెస్ అనేవి మన చాయిస్. పెద్దగా చిన్నగా మన ఇష్టం. బాగుందండి. మూత పెడదాం. సో దీనికి కావాల్సిన మసాలా అంతా తర్వాత యాడ్ చేసుకుంటాం. తర్వాత కొంచెం మసాలా, కొంచెం దాని చికెన్ మంచిగా కుక్ అయితే బాగుంటుంది అన్నమాట. ఓకే ఓకే, ఇంకా కొంచెం 1-2 మినిట్స్ కుక్ అయితే బాగుంటుంది. కానీ సో మనం దీనికి కావాలంటే చికెన్ అంటే ముందు ఉడికించి అలా వేసుకోవచ్చా? ఉడికించి వేస్తే మళ్ళీ ఫాస్ట్ గానే అయిపోతుంది కాబట్టి అంత అవసరం లేదు. ఏమవుతుందంటే ఆ చికెన్ వేసేటప్పుడు ఆ మసాలా అంతా ఇప్పుడు ఆ గ్రీన్ చిల్లీస్, గార్లిక్, ఆనియన్ దాని టేస్ట్ పడితే దానికి ఒక ప్రత్యేకమైన టేస్ట్ వస్తుంది అన్నమాట. ఓకే ఓకే, ఒక్కసారి కలుపుతాము. కొంచెం పసుపు యాడ్ చేద్దామండి. ఓకే, ఇప్పుడు పసుపు యాడ్ చేసాం కదా, ఒక 1 మినిట్ లిడ్ పెడతాం మనం. ఓకే, లిడ్ పెట్టి ఓకే. సో మరి ఇది మగ్గేలోగా మీ ఇద్దరు ఎవరైనా మాకు ఒక చిట్కా చెప్తారా? నేను చెప్తానండి. చెప్తారా? ఏం చెప్తారు? ఇప్పుడు అందరూ గ్యాస్ట్రిక్ పెయిన్తో చాలా మంది బాధపడుతున్నారు కదా, అది మెయిన్ సమస్య యాక్చువల్గా. ఎంప్టీ స్టమక్, అది బాగా గ్యాస్ట్రిక్ పెయిన్ ఎక్కువగా వస్తున్నప్పుడు కొంచెం ఉపశమనం కలగాలి అంటే కొంచెం జీలకర్రని ఒక ప్యాన్లో వితౌట్ ఆయిల్తో వేయించుకుని మంచిగా నవిలి ఒక 2 స్పూన్స్ నవిలి మింగేస్తే అది కొంచెం ఉపశమనం కలుగుతుంది మనకి. 2 స్పూన్స్ జీలకర్ర తినాలి? జీలకర్ర 2 టేబుల్ స్పూన్స్. 2 టేబుల్ స్పూన్స్, మళ్ళీ టీ స్పూన్స్ కూడా కాదు. బాగా ఉపశమనం, బాగా రిలీఫ్ ఇస్తుంది అన్నమాట. అవునా? సో బాగుందండి మొత్తానికి మీరు చెప్పిన టిప్. బాగానే కుక్ అవుతుంది. బాగానే అయిందా? ఇప్పుడు కొంచెం సోయా సాస్ వేద్దాం. కొంచెం కలుపుతాము. సో ఆ సోయా టేస్ట్ కూడా బాగుంటుంది. సోయా టేస్ట్ చాలా. కొంచెం చైనీస్ చికెన్ టచ్ కూడా వేసుకున్నాం అన్నమాట చికెన్కి. సో నెక్స్ట్ ఏం వేద్దాం? కొంచెం ఇందాక మనం సాల్ట్ వేసుకున్నాము, కొద్దిగా మళ్ళీ కొంచెం యాడ్ చేసుకుందాం. ఓకే, ఫైనల్గా మనకి అయిపోవటానికి వచ్చిందండి. కొంచెం పెప్పర్ మీరు సో ఫైనల్గా కొంచెం ఇందులో యాడ్ చేసుకునే మెయిన్ ఇంగ్రీడియంట్ అంతే వేసుకుని ఒకసారి కట్టేయచ్చు.
సో మీకు సోయా సాస్ అనుకుంటే మీ ఉల్లిపాయ అంతా నల్లగా అయిపోయింది. Yeah. అది మాడిపోలేదు, సోయా సాస్ వేయటం వలన ఆనియన్ కలర్ చేంజ్ అయింది. అంతే అండి. అంతేనా? స్టవ్ కట్టేసుకుని ఆపేసుకుని దీన్ని మనం ఈ బౌల్లోకి, సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే నిమ్మరసం ఓకే. కొంచెం ఎంతో అక్కర్లేదు, ఎంతో అక్కర్లేదని తెగ పిండేస్తున్నారు మరి మీరు. దాని మీద ఇక కొరియండర్, ఓకే, కొత్తిమీర వేసుకుని ఇది అన్నంలో తినచ్చండి. తర్వాత పిల్లలు ఉల్లిపాయ ఉంది కాబట్టి మనకు కలుపుకున్న అది పొరుట్లాగా బాగానే ఉంటుంది, బాగుంటది. పిల్లలు ఊటిగా ప్లేట్ లో పెట్టుకుని కూడా తినేయచ్చు, మనకు చాయిస్ అది. ఓకే, సో రెడీ మీ పెప్పర్ చికెన్ రెడీ. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఓకే, మరి పెప్పర్ చికెన్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పెప్పర్ చికెన్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసుకుని కరివేపాకు, వెల్లుల్లి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పచ్చిమిర్చి, చికెన్ వేసుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఆ తర్వాత పసుపు, సోయా సాస్, మిరియాల పొడి వేసుకుని ఒకసారి కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైనుంచి నిమ్మరసం జల్లి సర్వ్ చేసుకుంటే పెప్పర్ చికెన్ రెడీ.